AdSense అప్రూవ్ అయినాక AdSense అప్రూవ్ కాకముందు పేజ్ వ్యూస్ అనేది పెరుగుతలేవు అంటున్నారు. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్సో రీడ్ దిస్ అనే ఆప్షన్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే సో ఇది రిలవెంట్ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా దీనివల్ల ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే పేజ్ వ్యూస్ అనేది పెంచుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసేసి ఆడియన్స్ రీఅటెన్షన్ అనేది పెరుగుతుందన్నమాట. సో అది ఎట్లా ఏంటి అనేది స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు మీకే కానొస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్లోకి వెళ్ళారు, ఆ ఆర్టికల్లో నుంచి కిందికి వెళ్ళేటప్పుడు మధ్యలో యూజర్ ఆల్సో రీడ్ దిస్ అని కానీ లేదంటే ఆల్సో రీడ్ దిస్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏం చదివినారు లేదంటే దానికి రిలవెంట్ ఆర్టికల్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా జనాలు దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మోర్ ఓవర్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను కూడా ఇట్లాంటి ఆర్టికల్ చూసి మధ్యలో ఈ ఆర్టికల్ని కూడా చదివారు అంటే ఆ ఆర్టికల్లోకి కూడా వెళ్ళి నేను చూసేవాడిని అనమాట. సో ఏమైంది అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి వాళ్ళకి పేజ్ వ్యూస్ అనేది పెరిగింది. సో ఇదే టెక్నిక్ మనం కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే AdSense అప్రూవ్ కాకముందేమో పేజ్ వ్యూస్ అనేది పెరుగుతుంది, AdSense అప్రూవ్ అయ్యాకేమో యాడ్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో ఆడియన్స్ రీఅటెన్షన్ ఉండడం వల్ల ఈ వెబ్సైట్ హెల్దీ వెబ్సైట్ అని గూగుల్ కన్సిడర్ చేస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ టెక్నిక్ వచ్చేసి లేబుల్స్ త్రూ లింక్అప్ అయి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్ కానీ లేబుల్స్ అని సంబంధించిన స్పెసిఫిక్ వీడియో చేశాను. సో కంపల్సరీగా ఆ వీడియో అయితే మీరు క్లిక్ చేసి వాచ్ చేయండి ఈ వీడియో అయిపోయినాక. ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ వచ్చేసి కొంతమందికి పనిచేస్తుంది అండ్ కొంతమందికి పనిచేయదు. స్పెసిఫిక్గా తెలుగులో బ్లాగింగ్ చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి కొన్ని టెంప్లెట్స్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా కొన్ని టెంప్లెట్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అండ్ బ్లాగర్ డాష్బోర్డ్ అయితే కూడా అప్డేట్ అయింది. సో దాంట్లో ఒక బగ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో వర్క్ అయిందంటే ఓకే యూజ్ చేయండి, వర్క్ కాలేదు అంటే మాత్రం వదిలేసేయండి. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్లోనే బ్లాగింగ్ చేస్తున్నప్పటికీ మీకు ఈ ఆప్షన్ సరిగా రాలేదు అంటే టెంప్లెట్ చేంజ్ చేయండి. బట్ నా సజెషన్ వచ్చేసి టెంప్లెట్ చేంజ్ చేయకుండా అలానే వదిలేయడం మంచిదన్నమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆల్రెడీ AdSense దానికి సంబంధించిన నా వీడియోస్ చూస్తూ ఆల్రెడీ చాలామంది కష్టపడి చేసింటారు. ఇప్పుడు ఆ టెంప్లెట్ చేంజ్ చేయడం వల్ల AdSense దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమే నా ఆప్షన్ అయితే టెంప్లెట్ చేంజ్ చేయకండి అనేది చెప్తాను. సో ఇన్ కేస్ మీకు టెంప్లెట్ కూడా నచ్చలేదా అంటే ఈ టెక్నిక్ అయితే మీకు చాలా బాగానే యూజ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ నేనైతే నా ప్రవీణ్ టెక్ బ్లాగ్ అయితే ఓపెన్ చేశాను. చాలామందికి కూడా ఒక డౌట్ కూడా ఉంది. సో డొమైన్ కొనకపోతే AdSense అప్రూవ్ కాదా అంటారు. సో నేను ఇక్కడ డొమైన్ కూడా యాడ్ చేయకుండా కావాలని పెట్టాను అనమాట, prawintech.blogspot.com. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ యాడ్స్ కూడా ప్లే చేస్తున్నాయి. సో టాపిక్ అయితే డైవర్ట్ కాకూడదు. బట్ సో అందుకోసం మనం ఏం చేయబోతున్నాం అంటే డైరెక్ట్గా నేను కొన్ని పోస్టులు ఓపెన్ చేసి పెట్టాను. సో దాంట్లో వచ్చేసి హౌ టు యాడ్ లైవ్ చాట్ బటన్స్ ఇన్ బ్లాగర్ వెబ్సైట్ అనేది. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పోస్ట్లో ఆల్సో రీడ్ అని ఉంది. సో ఇక్కడ దాని లింకే వచ్చింది, ఈ పోస్ట్ యొక్క లింకే వచ్చింది. సో అది రిలవెంట్ ఉంది. సో ఇట్లా కాకుండా మామూలుగా జనరల్గా ఇంకా ఎలా వస్తుంది, రిలవెంట్ పోస్టులు ఉన్నాయి అంటే ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఇంకో పోస్ట్ కూడా ఓపెన్ చేశాను, హౌ టు క్రియేట్ టర్మ్స్ ఆఫ్ యూస్ పేజ్ దానికి సంబంధించినది. ఇది పోస్ట్ ఆల్రెడీ నేను పబ్లిష్ చేసిన పోస్ట్ ఇది. సో ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి సంబంధించినది ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఆల్సో రీడ్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి ప్రతి పేజ్ వచ్చింది, కాంటాక్టర్స్, అబౌట్ అస్, సైట్ మ్యాప్, టర్మ్స్ ఆఫ్ యూజ్ అని చెప్పి. సో ఈ పోస్ట్ యొక్క పోస్టే వచ్చిందనమాట ఇక్కడ లింక్. సో సైట్ మ్యాప్ దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ సైట్ మ్యాప్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి, మళ్ళీ ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇదే విధంగా ఇప్పుడు మన బ్లాగ్కి కూడా మనం తెప్పించుకోబోతున్నాం. సో ప్రవీణ్ టెక్ బ్లాగ్కి వర్కౌట్ చేద్దాము. సో కొంతమందికి వచ్చేసి ఆల్సో రీడ్ అనేది ఇక్కడ ఎలా ఉందో అలానే వస్తుంది. బట్ ఏంటంటే కింద మ్యాటర్ ఏమి వచ్చిండదు అనమాట. ఎందుకు వచ్చిండదు అంటే వాళ్ళ టెంప్లెట్ని బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసేసి తెలుగు బ్లాగింగ్ చేసిన వాళ్ళకు ఒకసారి వస్తుంది, ఒకసారి రాదనమాట. సో కోడింగ్ అనేది మారిపోవడం వల్ల ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు మొత్తానికి ఒక అయితే బేసిక్ క్లారిటీ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఈ వెబ్సైట్లో దీనికి సంబంధించిన కోడ్ ఉంటుంది, మనం దీన్ని తీసుకొని వచ్చేసి పేస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఓకే, లేట్ చేయకుండా ప్రవీణ్ టెక్ బ్లాగ్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి మళ్ళీ వచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఆల్రెడీ నేను బ్లాగర్ డాష్బోర్డ్ లాగిన్ చేసి పెట్టాను. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది కదా, సో altro.inలో ఈ పోస్ట్లోకి వచ్చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇంక కంటెంట్లోకి పోదాం. ఇక్కడ ఇది కాపీ చేసుకోవాలి. అండ్ అంతకంటే ముందుగా నేను ఇంకోటి కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు AdSense ప్రవీణ్ టెక్ బ్లాగ్కి AdSense 18 పోస్టులకే వచ్చింది. సో మీరు ఏం వరీ కాకండి, కంటెంట్ మంచిగా క్రియేట్ చేయండి. సో ఆటోమేటిక్గా AdSense అప్రూవల్ వస్తుంది. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే థీమ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో బ్లాగర్ డాష్బోర్డ్లోకి వచ్చి థీమ్లోకి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా బ్యాకప్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఎందుకు అంటే ప్రతిసారి బ్యాకప్ పెట్టుకోవడం వల్ల
ఇన్ కేస్ మన థీమ్ ఏదైనా పొరపాటున చేయకూడని సెట్టింగ్ ఏదైనా చేంజ్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనం జస్ట్ దీన్ని వచ్చేసి మళ్ళీ ఇక్కడ రీస్టోర్ అని ఉందా, సో రీస్టోర్ అనేది క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేసేసి ఈ థీమ్ని మళ్ళీ రీఅప్లై చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఈజీగా తొందర చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డేటా లాస్. సో డేటా ఏది లాస్ కాకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేద్దాం అండ్ ఎడిట్ HTML అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఇదైతే క్లోజ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసేసి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడర్ది కాపీ తీసుకొని, సో మామూలుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోల్ F1 ప్రెస్ చేశారంటే ఇక్కడ వస్తుంది గైస్. సో ఇక్కడ కాకుండా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కంట్రోల్ F1 ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, సో కంట్రోల్ V ఎంటర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ హెడర్ది ఇక్కడ హైలైట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేద్దాం, కొంచెం గ్యాప్ క్రియేట్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్ తీసుకొని డైరెక్ట్గా పేస్ట్ కంట్రోల్ V అప్డేట్ చేసుకుంటున్నాం, ఇక్కడ సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసినాకనే నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అప్డేట్ అనేది సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయబోతున్నాము అంటే మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది కాపీ తీసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాం, కంట్రోల్ F కంట్రోల్ V ఎంటర్. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఎంట్రీ అని ఉంది కదా, ఇక్కడ పోస్ట్ ఎంట్రీ అనేది ఉండేటట్లు చూసుకోండి. సో ఇక్కడ ఈ కోడ్ మొత్తం కాపీ తీసుకుందాం గైస్. సో ఇక్కడికే ఉంది కోడ్, కాపీ. ఇక్కడ దీన్ని ఎరేజ్ చేయాలి. సో కంపల్సరీగా కరెక్ట్గా చూడండి, కంట్రోల్ V. సో ఇప్పుడు కంట్రోల్ V ప్రెస్ చేసేసాను. సో సేవ్. కొంచెం అప్డేట్ కావడం టైం తీసుకుంటుంది, బట్ డోంట్ వరీ, మీ నెట్ స్పీడ్ అండ్ థీమ్ లోడింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని అప్డేట్ అనేది అవుతుంది. సో అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో బ్యాక్, సో వ్యూ బ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి హౌ టు చాట్ అనేది చూద్దాం. ఇప్పుడు ఓకే 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 ఎక్కడ ఉంది, రైట్ ఈయనే ఉంది. సో ఈ విధంగా మీకు అంత రీడ్ ఆల్సో అనేది ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అండ్ లేబుల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరైతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇచ్చేసి ఉంటాను, క్లిక్ చేసేసి కంపల్సరీ లేబుల్స్ దానికి సంబంధించినది వీడియో చూడండి అండ్ రిలవెంట్ లేబుల్ ఇచ్చేటట్లే చూసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.